విద్యామూర్తిం విశ్వసేవ్యం వరమూషకవాహనం దూర్వాబిల్వప్రియం దేవం వందేహం గణనాయకం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమేధాదక్షిణామూర్తి గురుపరబ్రహ్మణే నమః. జగన్మాత్రే నమః. అందరికీ సంక్రాంతి పండగ శుభాభినందనలు. పండితులు, విద్వాంసులు, జ్ఞానులు, పెద్దలకందరికీ నమస్సులు. శిష్యులు, భక్తజనులకు ఆశీస్సులు. త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్రం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబభ్రూదీర్ఘనాసికం అష్టబాహుం ద్విపాదం చ వికృతం కృష్ణవర్ణకం శతయోజనమౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశస్ఫుతం ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంతే పురుషలక్షణం. శ్రీ శార్వరీ సంవత్సరము పుష్యమాసము పాడ్యమి పోగా విదియ తిథి గురువారము రోజున తేదీ 14 జనవరి 2021 రోజున సంక్రాంతి పండుగ. ఈ సంవత్సరము సంక్రాంతి పురుషుని పేరు మందుడు. ఎర్రని వస్త్రమును, జాజిపూలమాలను ధరించి వెండి పాత్రలో పాయసం, అరటి పండ్లు పెట్టుకొని పులి మీద కూర్చొని భుజిస్తూ దక్షిణ దిశగా ప్రయాణం చేస్తున్నాడు. సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించే పర్వకాలమే సంక్రాంతి పండుగ. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమై 6 నెలల వరకు ఉంటుంది. మకర రాశిలో ఏ సమయంలో ప్రవేశము ఉంటుందో ఆ సమయమే విశేషమైనది. ఈ సంవత్సరము మధ్యాహ్నము 2 గంటలకు మకర రాశిలో సూర్య ప్రవేశం ఉత్తరాయణ పుణ్యకాలం. యాయా సన్నిహితా నాడ్యః తాస్తాః పుణ్యతమా స్మృతాః. ఈ సమయానికే అనగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రాధాన్యత ఇస్తూ సౌభాగ్యవతులు స్త్రీలు పగలు 1 వరకు పూజా సామగ్రి సిద్ధం చేసుకొని స్నానం చేసి ఎర్రని చీరలు ధరించి గణపతి, గౌరీదేవిని, సూర్యభగవానుని పూజించి 2 గంటల 5 నిమిషములకు నోముకొనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. 2 నుండి 3 వరకు ఉత్తమం, మొదటి తరగతి. 3 నుండి 4 వరకు మధ్యమం, 2వ తరగతి. 4 నుండి 5 వరకు అధమం, 3వ తరగతిగా చెప్పుకోవాలి. వెండి పాత్రలో పాయసం, అరటి పండ్లు ఉంచి నైవేద్యం పెట్టాలి. వెండి పాత్ర లేనివారు ఇత్తడి పాత్రలో లేదా కంచు పాత్రలో పెట్టవచ్చు. సంక్రాంతౌ యాని దత్తాని హవ్యకవ్యాని దాతృభిః తాని నిత్యం దదాత్యర్కః పునర్జన్మని జన్మని. సంక్రాంతి రోజున ఏ దానాలు చేస్తే ఆ సామగ్రిని జన్మ జన్మలకు కొరత లేకుండా సమృద్ధిగా మనకు సూర్యదేవుడు ప్రసాదిస్తాడు అని శాస్త్రవచనం. మనకేం కావాలనుకుంటే వాటిని ఈరోజు దానం చేయాలి. నువ్వులకు చాలా ప్రాధాన్యత ఈరోజు. అందుకే నువ్వుల పండుగ అని కూడా అంటారు. శివలింగ పూజలో తెల్లని నువ్వులు కలిపిన తెల్లని బియ్యాన్ని తప్పనిసరిగా అక్షతల రూపంలో వాడాలి. నువ్వుల నూనె వేసిన దీపాలను వెలిగించాలి. దీపములను దానం చెయ్యాలి. నువ్వులు బెల్లంతో ఆవును చేసి పూజించి దానం ఇవ్వడం శ్రేష్టం. ఆవు నేతితో శివలింగానికి ఈరోజు అభిషేకం ప్రత్యేకంగా చెప్పబడింది. స్నానం చేసేప్పుడు నువ్వుల పొడిని నీటిలో వేసుకొని శరీరానికి రాసుకొని స్నానం చెయ్యాలి. నువ్వుల ఉండలను దానం చెయ్యాలి. నువ్వుల ఉండలను పూజలో నైవేద్యంగా పెట్టాలి దేవుడికి. నువ్వులు, బెల్లం తినాలి, అందరికీ పంచాలి. సంక్రాంతి రోజున చేయాల్సిన కార్యక్రమములు ఇవి. అలాగే స్నానానికి నల్ల నువ్వులు కూడా ప్రత్యేకంగా విశేషమని చెప్పబడింది. మిగిలిన వాటికన్నింటికీ తెల్ల నువ్వులే శ్రేష్టం. చలికాలం కాబట్టి సంక్రాంతి రోజున వెచ్చగా కప్పుకోవడానికి చెద్దర్లను దానం చేయడం కూడా శ్రేష్టం. ఇది మహాపుణ్యప్రదం. పళ్ళు, శాకములలో
గడ్డలు, ఆవు నెయ్యి, వస్త్రములు, బంగారం, కంచు పాత్ర, బంగారు సూర్య ప్రతిమ ఇవి సంక్రాంతి పర్వకాలంలో చేయాల్సిన దానములు. దీనివల్ల సకలారిష్టములు నశించి సర్వ శుభములు సమకూరగలవు. ఇది సంక్రాంతి యొక్క ముక్తసరిగా చెప్పే విశేషాలు. అందరికీ కూడా ఆ సంక్రాంతి పురుషుడు ఏ విధమైనటువంటి యొక్క బాధలు ఇబ్బందులు కలగకుండా అందరినీ చల్లగా చూడాలి, ఆనందంగా ఉంచాలి అని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, శుభమస్తు.